మేడ్చల్ జిల్లా కీసరలోని నితిన్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఛాతీలో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్లిన ఓ వ్యక్తికి డ్యూటీ డాక్టర్ 3 ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో మహేష్ యాదవ్ స్పృహ కోల్పోయాడు. మహేష్ యాదవ్ను వేరే హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు నితిన్ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు. హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మహేష్ యాదవ్ మృతికి నితిన్ హాస్పిటల్ వైద్యులే కారణమని ఆరోపించారు. ఇంటి దగ్గర వాటర్ వేడి వాటర్ తాగి ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చి తాగొచ్చింది. ఆ డాక్టర్ ఇక్కడికి రాని నరానికి ఇంజక్షన్స్ ఇచ్చిందంట. ఇంజక్షన్స్ ఇది మంచిగా పడిపోయిందంట. ఇంజక్షన్ 3 నరానికి ఇచ్చాడు. నరానికి ఇచ్చి నాకు ఎక్కడ అవుతుంది అక్కడే పడుతుంది. ఇంకా పడుతున్నాయా నా అతను పలుసు తప్పుతున్నాను. ఉన్నాయి చెప్పలేదు అప్పుడే చెప్పలేదు. మొత్తం పడిపోయాను. మేడ్చల్ జిల్లా కీసరలోని నితిన్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఛాతీలో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్లిన ఓ వ్యక్తికి డ్యూటీ డాక్టర్లు 3 ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో మహేష్ యాదవ్ స్పృహ కోల్పోయాడు. మహేష్ యాదవ్ను వేరే హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జిల్లా కీసరలో యొక్క దారుణం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా భువనగిరికి సంబంధించిన మదిరగూడకు చెందిన తోట కూర మహేష్ యాదవ్ నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే నిన్న రాత్రి ఛాతీ నొప్పి రావడంతో కీసరలోని నితిన్ హాస్పిటల్కు తరలించారు. అయితే అతను దీనికి సంబంధించి డాక్టర్లు 3 ఇంజక్షన్లు కూడా ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో అతన్ని వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తిగా హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే నిన్న తోట మహేష్ కుమార్ తన అత్తింటి వారి దగ్గర ఒడ్రాయి పండుగకు వెళ్లి వచ్చిన దాని తర్వాత యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. కండిషన్ సీరియస్ కావడంతో నాగారంలోని యొక్క విజయ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మహేష్ చనిపోయాడు. అయితే బంధువులు మాత్రము నితిన్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చేపట్టారు. డాక్టర్ ఏదైతే ఉన్నారో అతని పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా హాస్పిటల్ పైన దాడికి కూడా పాల్పడ్డారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా హాస్పిటల్ వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం కూడా చేరుకున్నారు. అయితే మాత్రము అత్తింటి వారి ఇంటి వద్ద బొడ్రాయి పండుగకు వెళ్లి వచ్చిన దాని తర్వాత మహేష్ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావటం అనేది మాత్రం ప్రధానంగా చెప్పడంలోనే హాస్పిటల్కి తీసుకెళ్లాము. దాని తర్వాత ఏం ఇంజక్షన్ ఇచ్చారో తమకు తెలియలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తారు. మొత్తానికి అయితే హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్ పవన్. ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. ఇక కౌంటింగ్ నవంబర్ 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టు పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేటు జనరళ్లతో పాటు పలువురు నిపుణులతో చర్చించారు. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 16న సమావేశమవుతుంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్టును నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. 3వ సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు.
తెలంగాణలో వెనుకబడిన తరగతుల హక్కుల సాధన ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. 42% రిజర్వేషన్లను సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేశాయి. ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా వీజీ నారగోని ఏకగ్రీవంగా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 6 కీలక సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై కోర్టు ఏ కారణంతో స్టే ఇచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆయన పిలుపునిచ్చారు. ఇష్యూను మనం ముందుకు తీసుకుపోవాలి. చాలా మంది చాలా రోజులుగా దమ్ముతోటి ఉద్యమాలు చేసి కమిట్మెంట్ తోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు, బీసీలు అంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉంటారు. వీళ్ళందరికీ ఈ షార్ట్ పీరియడ్ లోపల మనము అకామిడేట్ చేయలేదు. ఒకటి, దీని స్ట్రక్చర్ విశాలంగా ఉంటది. ప్రతి కుల సంఘానికి ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని భాగస్వామ్యం చేయాలనేది ఒక నిర్ణయం. రెండోది, ప్రముఖ బీసీ సంఘాలు ఉన్నాయి, ప్రముఖ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి సర్వీసెస్ కు కూడా ఎట్లా అకామిడేట్ చేయాలి, ఎలాంటి పదవులు ఇస్తేనే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు, విజిటింగ్ కార్డు పెట్టుకుని ఆఫీసర్లను బెదిరియగలుగుతారు, సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం పెరుగుతుంది. అందుకే పదవుల విషయంలో మీరు ఏం చింత చేయొద్దు. మళ్ళా మేము ముగ్గురు కూర్చొని అందరికి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎవరు కూడా నారాజు కావద్దు. చాలా మంది హేమాయమిడు వచ్చారు, వాళ్ళందరూ దమ్మున్నోళ్ళే. కాకపోతే ఇమ్మీడియట్ టైం లేకుండా ఇప్పుడు అందరినీ మేము అందరం 4-5 మంది కూర్చొని మీకు తగ్గటువంటి విధంగా హోదాలు కల్పించి మీ యొక్క సర్వీసెస్ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతాం. హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు రెచ్చిపోయారు. 2 ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలు అపహరణకు గురయ్యాయి. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు రెచ్చిపోయారు. 2 ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హయత్ నగర్ లోని ఒక పెద్ద అంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. అయితే సదాశివ గ్రేటర్ కమిటీలో యొక్క దొంగలు 2 ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు. ముఖ్యంగా చూస్తే గ్రేటర్ కమిటీలో ఇప్పుడు కూడా సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా చాలా గట్టిగా ఉంటుంది సెక్యూరిటీ. కానీ అయినా కూడా దొంగలు మాత్రము ఒక 2 ఇళ్లలో కూడా చోరీకి పాల్పడ్డారు. మొత్తానికి చూస్తే 5 కేజీల వెండితో పాటు 35 గ్రాముల బంగారంతో పాటు 60,000 నగదును దానికి సంబంధించి కొన్ని విలువైన చీరలను కూడా దొంగలించారు. అయితే సీసీ కెమెరాలో పూర్తిగా దొంగలకు సంబంధించిన దృశ్యాలు మాత్రము రికార్డ్ అయ్యాయి. వాటిని మాత్రం పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమిటీలో దొంగలు భయాందోళనకు గురి చేయడము కాలనీ వాసులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా గాలింపు చర్య కూడా చేపట్టారు. అయితే ఇదంతా కూడా అంతర్రాష్ట్ర ముఠగా కొంత పోలీసులు భావించిన నేపథ్యంలో త్వరలో నిందితులను పట్టుకుంటాము, దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ సైదాబాద్ జువెనల్ హోంలో దారుణం జరిగింది. 6 బాలురపై లైంగిక దాడి పర్యవేక్షకుడు దాడికి పాల్పడ్డాడు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ సైదాబాద్ జువెనల్ హోంలో దారుణం జరిగింది. ఇక దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, సైదాబాద్ జువైనల్ హోమ్ లో దారుణం చోటు చేసుకుంది. జువైనల్ లో ఉన్న ఆ బాలుర పైన పర్యవేక్షకుడే లైంగిక దాడికి పాల్పడినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోమ్ లో పనిచేసే పర్యవేక్షకుడు జువైనల్ హోమ్ లో ఉన్నటువంటి 6 బాలుర పైన లైంగిక దాడి చేశాడు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జువైనల్ హోమ్ కి వెళ్లను అంటూ బాలురు తల్లి దగ్గర ఏడవడంతో ఎందుకు వెళ్ళట్లేదు అనే విషయానికి సంబంధించి కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. తనని గట్టిగా విషయం అడిగినప్పుడు ఆ బాలుడిని అడిగి తెలుసుకుంటే అసలు నిజం బయటపడింది. చిన్నారులను కాపాడాల్సినటువంటి పర్యవేక్షకుడే కామాంధుడిగా మారి బాలుడి పైన లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అనేటువంటి విషయం ఈ బాలుడి ద్వారా బయటకు వచ్చింది. అయితే వాస్తవానికి మొదట ఒక బాలుడి పైనే ఈ దాడి చేశాడు అనుకున్నారు. కానీ ప్రస్తుతం విచారణ చేసిన అనంతరం మొత్తం 5 బాధితులు ఉన్నారని కూడా ప్రస్తుతానికి బయటికి వెల్లడైంది. మొత్తం తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతానికి కేసు నమోదు చేసి సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జువైనల్ హోమ్లలో భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి విషయాలు మధ్యకాలంలో కొంత వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమంది నిర్లక్ష్యం కారణంగా జువైనల్ హోమ్ లో బాలురు పారిపోవడం అనే ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. కానీ పర్యవేక్షకులే కాబందులుగా మారడం, అది బాలురు పైన ఇలా లైంగిక దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆయా కుటుంబాలకు సంబంధించి ఈ బాలులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ జువైనల్ హోమ్ పర్యవేక్షకుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు తెలియజేశారు. ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అతని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. హైదరాబాద్ సైదాబాద్ జువెనల్ హోంలో దారుణం జరిగింది. 6 బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.